స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరు దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు, కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు, రోజా గారికి కాదు. అయ్యో, దున్నపోతాను పొడవడానికి వస్తుంది. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అది నన్ను పొడుస్తుంటే చూస్తూ ఉంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి. మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచే ఎద్దు కూడా పైలు రాసి అర్థం చేస్తారు. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబర్ అయి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తది? అది ఎద్దు అండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకా ముగ్గురు కనాలి. ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందు కానీ ముసలు తవ్వుద్ది. ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదురింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి అలా వంగిపోయాడు? అది జబ్బా బొక్క. వాడు ప్యాంటు బటన్ తీసుకెళ్లి షర్టుకు పెట్టుకున్నాడంట, అలా వంగిపోయాడు. తెలియక తీసుకునేది. సర్లే వెళ్ళు, పెద్ద పూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే పిల్లానికి కూడా కోపిల్ల ఉంటే సరిపోదు కదా. ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా. నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిదిరా, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. సర్లే, ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా, పద. ఎవరైనా ఇంట్లో? புஷ்பமோ இது தேன் புஷ்பமோ, எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. లక 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 దొరికింది. లక 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 దొరకలా, లేక లేక దొరికింది. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండి. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు ఏంటిదో? ఉయ్యాల. అవునులే, జయజమ్మకి అమ్మమ్మ అయితే దానికి తెలియని భారతాలే ఉంటాయి. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద మాకు ఎంతో ఆశ ఉంది. అరే, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు, నాకు తెలుసు. అరే, ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరికరా? నవరసాలు. కళ్ళు పేలిని అయ్యా నీ డాన్స్ చూడలేక. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దరుకునే పెండాలు మాకు తెలుసులే గాని. మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు. మీది కూడా అంతే. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి 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 పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద చల్లండి ఫస్ట్. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువాయూరప్ప, మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండ్రా. ఏం లేదు, 7 క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు అసలు హావాభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మనుగారి భావాలు? ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవాలి. 7 క్యారెక్టర్ ఎలా చేయాలంటే, నేను చేస్తా కదా. నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా. నేను అభినయం బాగా చేస్తాను. ఒరే, నేను మిమ్మల్ని 7 క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నానా? నువ్వురా. ఇప్పుడు అబ్బా, చచ్చిపోయిన మీ నాయనమ్మ
నాయనమ్మ. మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయింది ఎప్పటి నుంచో. మీ దూరపు చుట్టాలు మీరు ముగ్గురు. నాయనమ్మ నీ దూరపు మనవన్న వచ్చాను లే నాయనమ్మ. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మా. నాయనమ్మ నీ దూరపు మామయ్యని వచ్చాను లే నాయనమ్మ. దూరం రా, దేనికి ఇంతకని వెళ్ళి దూరం ముగ్గురు. దూరపు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా? దూరపు అని పోనీరా. మీ సొంత నాయనమ్మరా. సొంత నాయనమ్మ. సొంత నాయనమ్మ. నాయనమ్మా ఏయ్, ఏం చేశారా? బానే చేస్తాం కదా. సుధీర్ గుడ్డోడైతే దొరబాబు దొర్లి చూపించాడట. అట్టుందా మీ యాక్టింగ్? మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా. అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదా? సంబంధమే లేదు. అయ్యో నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ. నాయనమ్మ చనిపోయింది. ఇట్స్ బ్యాడ్ లక్. పబ్ లోకి వెళ్దాం. ఓరి నీ అబ్బా ముసలి చచ్చావా? నాయనమ్మ అయ్యో రేయ్ ముసలి. రేయ్ ముసలి. Acting ఇది? ఏంట్రా అది? చేస్తానే ఉంటారు వాళ్ళు. అమ్మా అయ్యో నా నాయనమ్మ కప్పటానికి ఎవరు లేరా? యో మ్యాన్ ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఉన్నారు. నా పేరు కుష్మి. అచ్చా ఖుష్బూ అండ్ రష్మి. నీ చెప్పే కదరా నా అన్న కూతురు 2 రోజులు దాన్ని చేసుకోవాలి. దాని మాట ఏంటున్నారా? నీ మాట అది మా అది అమాయకురాలు, దాని గురించి నీకు తెలియదు. ఒరే అద్దంలో చూసుకుంటే అదే నమ్మదురా అది అమాయకురాలు అంటే. అత్తమ్మా పబ్బుకి వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నావు? మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, రష్మి తోటి వెళ్తున్నాను. దాంతో కొంచెం జాగ్రత్త అమ్మా, తాగా కదా ఎట్ట పడితే చేసిద్దంట. రామ్ ప్రసాద్ వింటర్ షాప్. నమస్తే ఖుష్బు గారు. వణక్కం. మీరు వనకూడదనే షాప్ పెట్టా. శివాజీ గారు, చలికాలం వస్తుంది, మీకేమైనా స్వెటర్ లాంటిది ఏం కావాలా? నీకు బుర్రా బుద్ధి ఉందా రాంప్రసాద్? దేని సార్? అంత హాట్ అమ్మా ఇక్కడ ఉంటే ఎలాగవుతుంది? ఏంట్రా తల మీద మొత్తం అంత ఏదో నొరగొంది. చలికాలం కదరా, మంచు పడినట్టుంది. మంచా? ఒరే మంచు కాదురా, ఇందాక నేను మేడం బ్రష్ చేస్తుంటే కింద కూర్చొని ఏమే పడింది అది. ఏమండి మన దగ్గర ఏమైనా దుప్పట్లు ఉన్నాయా? ఏంటిది సంవత్సరం వస్తుందా? అయినా సీజన్ 3 నెలలే కదా సార్. నాకు సంవత్సరం అంతా సీజన్ ఉంటుందిలే. ఏం జరిగింది చెప్పు. పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? గుర్తు చేయలేదని కొడుతున్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. అసలే చలికాలం, మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే మునక్కాయ మునక్కాయ వండుకుంటున్నారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా? మీరు మునక్కాయ కూడా వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, మామిడి కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో, చూసారనుకో, ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నుంచి ఆగురా. నేను మునక్కాయ తినద్దు అను, నేను తినా. ఓకే, నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకోండిరా. నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? పోయిన వారం జిత్తుగడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట. అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు. నా డబ్బు చూస్తే నన్ను పెళ్లి చేసుకోకూడదురా? అమ్మ ఇచ్చి 1 వీక్ ఉంటుంది. ఆ 1 వీక్ నేను కార్ డ్రైవర్ లో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. డ్రైవర్ పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొద్దిగా బయటకు అది కాదండి, కొద్దిగా ప్లీజ్. సర్లేదు సార్, ఎందుకు అలాంటి చిన్న చిన్న వాటి? అరే భాస్కర్, సిగరెట్ ఏదిరా? ఇదిగోండి సార్. నోట్లో ఎవడ పెడతారా? నోట్లో ఎవడ పెడతా? ఒక్క నిమిషం, నేను వెళ్ళిపోమన్నానా? నొక్కరా? ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా మారేడు నేరేడు ఎవడాడు? అది బతికుంటానికి వీలు లేదని ఎందుకు అడుగుతున్నాను? అయ్యో ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. అయ్యి బాబా ఆగా. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డట్టు వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు? నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించేవే నువ్వు నాకు? అడిగినప్పుడు అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది అది ఏమన్నా నాకు? అది ఏం అడిగావు? ఏం చూపి? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. చివరిలో మొత్తం చూపించానుగా. చివర్లో ఏం చూపించావా? వాడిని అడగండి. చివర్లో ఏం చూపించావు? దాన్ని చంపే చెప్తాను.
అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర కూడా ఉంటది కదరా. అది ఫ్రెండ్ కదా నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. ఒకప్పుడు పాట అర్థమైతే ఇట్టు. అవును, ఇప్పుడు పాట ఎంత అర్థం కాకపోతే అంత ఇట్టు. అర్థం కదా? అయ్యో యా యా సిడుంబాయ్ బుడుంబాయ్ అయ్యో బా చాబా దూడే వాడు అక్క అని తిడుతున్నా. విరి విరి గుమ్మడి పండు వీడి పేరేంటి టిల్లు అయ్యో ఈ టిల్లుకి సిగ్గేలేదుగా. ఎవరు? Look at the fashion, the mirror. Hey! I want the one I see. Come on, the one and the soldier. Hey! Hey! జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.